పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతున్నాయి. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీకి చెందిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగారు. గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంతో ఆయన మనస్తాపం చెందారు. బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించుకోవడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఆర్ఎస్పీతో పొత్తులతో చర్చించడంతో ఆయన మనస్తాపం చెందినట్లుగా తెలిసింది. ఇక తాను కేసీఆర్ను ఎంతో గౌరవించానని, అయినా తన మాటకు చెప్పకుండా కూడా పొత్తు చర్చలు పెట్టుకున్నారంటూ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నుంచి పాల్వై హరీష్ బాబు పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఆ స్థానంలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ అభ్యర్థి హరీష్ బాబు 2923 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప 60,379 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3వ స్థానంలో నిలిచారు. ఆయనకు 44,151 ఓట్లు వచ్చాయి. గతంలో కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కోనప్ప త్వరలో కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 12 లేదా 13వ తేదీన ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు నుండి చెప్తాం. రేపు అనుకుంటాం కదా. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు ఎందుకు పెద్దపల్లి నుంచి చేద్దా, వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా, ఇక్కడేం చేయదు. దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు, జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి.